ధర్మాన్ని కాపాడేందుకు, పాపాలన్నీ నిర్మూలించేందుకు శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించిన 10 అవతారాలను దశావతారాలు అని అంటారు. ఇప్పుడు ఆ అవతారాలు ఏమిటో చూద్దాం. మత్స్యావతారం. ఈ అవతారంలో విష్ణువు మానవుడిని ఒక మహా జలప్రలయం నుండి రక్షించడానికి ఒక చేపగా అవతరించాడు. కూర్మావతారం. ఈ అవతారంలో దేవతలు అమృతం పొందడానికి సముద్రాన్ని మథనం చేస్తున్నప్పుడు విశ్వంబరువును భరించడానికి విష్ణువు తాబేలుగా అవతరించాడు. వరాహావతారం. ఈ అవతారంలో విష్ణువు వరాహ రూపంలో భూమిని హిరణ్య రాక్షసుడు నుండి రక్షించాడు. నరసింహావతారం. ఈ అవతారంలో విష్ణువు సగం మనిషి సగం సింహం రూపంలో హిరణ్యకశపుని సంహరించి భక్త ప్రహ్లాదుని రక్షించాడు. వామనావతారం. ఈ అవతారంలో విష్ణువు ఒక మరగుజ్జు బ్రాహ్మణుడిగా అవతరించాడు. రాక్షసరాజు బలిచక్రవర్తిని మోసగించి తన శక్తిని వదులుకునేలా చేశాడు. పరశురామ అవతారం. ఈ అవతారంలో విష్ణువు అవినీతి పాలకులను తొలగించడానికి గొడ్డలితో భయంకరమైన యోధునిగా కనిపించాడు. రామావతారం. ఈ అవతారంలో విష్ణువు శ్రీరాముడిగా రావణాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. కృష్ణావతారం. ఈ అవతారంలో విష్ణువు రాక్షసరాజు కంసుడిని ఓడించడానికి అందమైన గోపబాలుడిగా కనిపించాడు. మహాభారత యుద్ధానికి కారణమైన పాత్ర మరియు గీతోపదేశాన్ని ఇచ్చిన దివ్యరూపం. బలరామ అవతారం లేదా బుద్ధావతారం. ఈ అవతారంలో కరుణ అహింసలను వ్యాప్తి చేయడానికి విష్ణువు గౌతమ బుద్ధునిగా అవతరించాడు. కల్కి అవతారం. ఈ అవతారంలో కలియుగంలో ఉన్న దుష్టుల్ని నశింపజేయడానికి తెల్లని గుర్రంపై కల్కిగా అవతరించాడు.